హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కెప్టెన్సీ టాస్క్‌లో తప్పెవరిదని చెప్పాలంటే ఒక ఒక 5, 6 పర్సెప్షన్స్ ఉంటాయి. అందరూ విలన్‌లాగా కనిపిస్తారు. హీరోలు ఎవరు కనిపించరు. హీరోలు నాకు ఈరోజు ఒక్క భరణి గారే కనిపించారు. ఎందుకంటే భరణి గారు ఫస్ట్ నుంచి నిన్న అర్ధరాత్రి ముచ్చట్ల నుంచి "రేయ్! నువ్వెవ్వరికీ తక్కువ అని అనుకోమాకురా. ఓకే. నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా" అన్నాడు. ఫస్ట్ నుంచి ఈరోజు కొంచెం ఓపెన్ అయ్యాడు. సంజన గురించి కూడా "ఇమ్మాన్యుల్, సో, నేను నీకు సపోర్ట్ చేయనురా. ఎందుకంటే నిన్ను ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది" అనే ఒక చిన్న గొడవలాగా పెట్టుకుంటాడు. సో, ఓవరాల్‌గా చాలా ట్విస్ట్‌లు, చాలా మాటలు చాలా జరుగుతాయి. అయినా తనన్న మాట మీదే ఎటువంటి ఎటువంటి వాట్ యూ కాల్ డీవియేషన్ లేకుండా రాముని చేయగలిగాడు. రాముని చేశాడు. మిగిలినోళ్ళందరూ ఏదో ఒక దాంట్లో మాట తప్పినోళ్ళే. ఆ ట్విస్ట్‌లు భయంకరమైన ట్విస్ట్‌లు. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్‌ది కూడా కొంచెం అక్కడక్కడ తప్పనిపిస్తాయి. రీతూదైతే అసలింకా డైరెక్ట్‌గా సైగ చేస్తుంది. మీరు చూసారా? అంటే అక్కడ ఉన్నప్పుడే కంట్రోల్ చేస్తుంది. "రేయ్! రేయ్! రేయ్! తీసేయి పవన్ కళ్యాణ్" అంటుంది. సో, ఇక్కడ ఏముందిరా అక్కడ? అది గేమ్‌ని గేమ్‌లాగా తీసుకోరా, ఏడవద్దురా అని చెప్పే తనూజ ఏమోడిపోతే ఎక్కెక్కి ఏడుస్తాయి. అంటే ఇప్పుడు అది ఎవరికైనా ఒకటే గదా బాధ. ఆ! సంచాలక్‌గా ఉండి కమాండ్ రీతు అంటుంది. సంచాలక్‌గా ఉండి ఆ సపోర్ట్ చేయటం ఏంటో అర్థం గాల. నీకెంత లోపలున్నా గెలిచాక ఆనందపడి విష్ చేయాలి. సో, సంచాలక్‌గా ఉన్నప్పుడు ఏందంటే కొంచెం పాటించాలి గదా! అది అదేమైపోయిందో అన్నట్టు అనిపిస్తుంది. లాస్ట్‌లో భరణి గారి మీద ఒక చిన్న డిస్కషన్ ఉంటది. ఇంపార్టెంట్ డిస్కషన్. ఆ డిస్కషన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు భరణి మీద. అదేమైద్దో గూడా చెప్తాను నేను. అసలు ఆ పాయింట్ ఎందుకు చూపించాడో గూడా చెప్తాను నేను. ఒక చిలిపి థాటొచ్చింది. చెప్తాను. ఓకేనా? అవును. మీరు ఈరోజు కొంచెం లేట్‌గానే మేలుకుంటారా? కుదిరితే దీని తర్వాత ఒక్క పావుగంట అలా రెస్ట్ తీసుకొని లైవ్‌లోకొచ్చేస్తా. అర్ధరాత్రి మాట్లాడుకుందాం. ఎంతసేపు కుదిరితే అంతసేపు. ఎందుకంటే రేపు మనకి సెలవు దినం. ఓకే. యాహ్! ఇక్కడ సంజన గారి గట్టి క్లాస్ పడకపోతే కష్టమబ్బా! ఇప్పుడు ఫుడ్ మానిటర్‌గా ఉండి చిన్న పోపడిగితేనే లేదంటారా? చిన్న పోపడిగాను నేను ఆకలేస్తుందన్న ఈమ హౌస్‌లో 8 మంది తినాల్సిన గుడ్లు అది చాలా జోక్ మేనర్‌లో తిని, మళ్ళా అన్ని తిన్నాక నాకు ఇబ్బందవుతుంది బిగ్ బాస్ ఇంకేం చేయాలి ఇంట్లో? అది తినటం బ్లండరు. తిన్నాక మళ్ళా ఆ తిన్నదాన్ని కవర్ చేసుకోవటానికి ఇంట్లో అందరూ ఏం చేయటం లేదు. నేను అందుకని ఏదో ఫన్ ఇస్తున్నాను అన్నట్టు మాట్లాడితే అది ఎంత అసలు చాలా చూడటానికి ఇదిగుంది. నాకు సార్ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తే వార్నింగ్ గాదు. సంథింగ్ ఈమెకి చాలా గట్టిగా పడాలి. లేకపోతే ఈ సీజన్ ఇదే దొంగతనాల సీజన్ అయిపోద్ది. అదయిపోయింది. లాస్ట్ వీక్ అయిపోయి అంత జరిగి ఆమె సీక్రెట్ రూమ్‌లో ఏసి ఇంత జరిగినా గాని, ఇంకా నేను గుడ్లు దొంగతనాలు జేస్తాను. కంటెంట్ అంటే ఇదే అన్న భ్రమలో ఆముంది. సో, ఇట్లుంటే నీకు టాప్ 10 గాదు గదా! అట్‌లీస్ట్ ఇంక 2, 3 వారాల్లో ఎళ్ళిపోద్దేమో. 2, 3 వారాలు ఆ ఫ్యామిలీ వీక్ దాకా ఉంచి పంపేస్తారు. అంటే సీరియస్‌లీ. సో, ఒక గేమ్ ఆడేటప్పుడు కొన్నుంటాయి. ఏయి అతి చేయకూడదు. ఏయి అతి సర్వత్రా వర్జేయదు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది. లిమిట్‌ని దాటి చేసినప్పుడు ఏందంటే తేడా అయింది. సో, ఖచ్చితంగా ఈరోజు చేసిన పని ఎంత చూడటానికి ఇదిగా ఉంది. అసలెవరైనా అంతమంది గుడ్లు ఆమొక్కటే తిని, అది రెడీగా ఉంటారు పాపం అన్నంలో పెట్టుకొని. నా గుడ్డు నేను తింటానని. అసలు ఫుడ్ దగ్గర ఏంటిది? ఆ! ఇప్పుడు ఫుడ్ దగ్గర ఈ గేమ్స్ ఏంటి? తప్పు గదా! చాలా తప్పనిపించింది. సో, నాకు ఇందాక ఒక కన్వర్జేషన్ జరిగింది. ఇందాక ఒక ఇన్‌స్టా మన ఇన్‌స్టా ఫ్యామిలీ. నేను ఇన్‌స్టా ఫ్యామిలీ అంటాను అర్థం చేసుకోండి. అంటే అంతా మన ఫాలోవర్సే. బాగా క్లోజోళ్ళు కొంతమంది కాల్ చేస్తారు. కొంతమంది ఇన్‌స్టా కాల్ చేస్తారు. కొంతమంది మెసేజ్ చేస్తారు. దాంట్లో ఒకతను రెగ్యులర్‌గా అప్పుడప్పుడు మాట్లాడే అతను కాల్ చేశారు. కన్వర్జేషన్ ఎళ్తుంది. మీరు అసలు అందరూ చాలా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఈళ్ళు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు గానీ, అసలు సంజనే ఎలిమినేట్ అవుద్దని ఎందుకు అనుకోవటం లేదు అన్నాడు. అమ్మ పడవ అనుకున్నా నేను. అంటే ఆయన చెప్పిందంటే చెప్పలేమండి. దానికి రీజన్ ఇదే ఆయన చెప్పింది. ఇంత అతి పనులు చేస్తే ఇంకా ఓవర్‌గా అనిపిస్తే ఆమె గూడా ఇప్పుడు మీరేదో ఆరుగురిలో సంజన కాకుండా మిగిలిన ఐదుగురు అనుకుంటున్నారు. సంజన కూడా డేంజర్ జోనే అన్నాడాయన. సో, ఒక్కసారిగా దిమ్మనింది. నిజమే. ఒక్కోసారి 'బిగ్ బాస్' షాక్ ఇవ్వాలనుకుంటే ఏదైనా జరగొచ్చు. కానీ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఆమె తీరు. ఇప్పుడు ఆయన మాట చెప్పినంత మాత్రం ఈ వీక్ అయితే ఆమె పోదులే. జస్ట్ చెప్తున్నా. ఆమె పోదు మిగిలినోళ్ళున్నారు. కానీ గేమ్‌ని లో చేసుకుంటుంది ఆమె. సో, ఖచ్చితంగా ఇది హర్షించదగ్గ పరిణామం గాదు. కొంచెం నవ్వుతా చెప్పొద్దు నాకు సార్ దయ ఉంచి నవ్వుతా చెప్పొద్దు సార్ ఆమెకి. చాలా సీరియస్ మోడ్‌లో చెప్పండి. చాలా సీరియస్ మోడ్‌లో చెప్పండి. ఇంగ అది ఒకటి మానేయాలి అటువంటి ఎందుకంటే అది హౌస్‌మేట్స్ అందరికి ఇబ్బంది గదండీ! ఫుడ్ విషయం అంటే ఏం తమాషా. హౌస్‌మేట్స్ అందరికి ఇబ్బందా కాదా? ఇప్పుడు వాళ్ళందరూ వస్తువులు తినేసి నేను ఫన్ కోసం చేశాను అంటే కోపం రాదా? మాస్ పంచ్ చాలా కరెక్ట్ మాట అన్నాడు ఈరోజు. నువ్వు గుడ్లన్నీ క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఆమె స్ట్రాటజీ అనుకుంటుంది.
ఆమె గుడ్లు తిన్నది రాము ఉండి స్టోర్ రూమ్‌లో ఎవరో వచ్చారు అన్నట్టు అంటాడు. ఇక్కడ చాలా సేపు ఉండొచ్చారు. నువ్వు ఫ్లోరా కలిసేసిన స్కెచ్‌లాగా అనిపిస్తుందని హరీష్ అంటాడు. ఆ! అక్కడ శ్రీజ అంటుంటది. అక్కడ దివ్య గూడా తెలుసు. అందరికి తెలుసు. అందరికి తెలిసినప్పుడు ఇంక స్కెచ్ ఏంది? స్కెచ్ ఏంది? ఇంకేంది? అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినా తెలియకపోయినా ఈ గుడ్లు అనేది ఏదైనా ఫుడ్ అనేది చాలా లిమిటెడ్ ఫుడ్. అసలు అందుట్లో అక్కడ కాఫీ అన్నా, ఎగ్ అన్నా లగ్జూరియస్ థింగ్స్. ఇంటి దగ్గరంటే నువ్వు రామిరెడ్డి చికెన్ షాప్‌కెళ్తే జస్ట్ ఒక 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 గుడ్ల ప్యాకెట్ అంటే ఇచ్చేస్తాడు. ఒక ట్రే ఎగ్స్ అంటే. అక్కడ అంత ఈజీగా దొరుకుతాయా? యుద్ధాలు జరగాలి గుడ్ల కోసం గూడా. ఏమొచ్చి టక 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 7, 8 తినేసి ఎక్కడంటే అక్కడ పెట్టిన గుడ్లు నేను తిన్నా అంటుంటే రీతు ఎక్కడెక్కడంటే అక్కడ ఎందుకు పెట్టుకుంటదో ఆమె కడుపులో భద్రంగా దాచుకుంది అన్నాడు ఇమ్ము. అంటే ఆయనకి కూడా తెలిసినట్టే గదా! ఆ! ఒక్క గుడ్డు తింటే అంత స్మెల్ రాదు అంటుంటాడు. సో, అది చాలా ఇదిగా అనిపించింది. ఓకే. సంజన మ్యాటర్ వరకది. సో, యెస్. మిగిలిన కెప్టెన్సీ టాస్క్‌లో తప్పెవరిదని చెప్పే ముందు దయచేసి గైస్ వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేయండి. మీ లైక్ నా వీడియోకి బూస్ట్. తెలుసుగా? యెస్. ఇక్కడ చూడండి. ఇక్కడ సింప్లిఫై చేస్తాను. నేను సోది చాలా డిస్కషన్స్ అయినియి. అయన్నీ వద్దు మనకి. చాలా, చాలా సింప్లిఫైడ్‌గా మాట్లాడుకుందాం. కెప్టెన్సీ టాస్క్‌లో నలుగురయ్యారబ్బా! ఇమ్మాన్యుల్, పవన్ కళ్యాణ్, రీతు, రాము. ఓకే. ఎవరి సపోర్ట్ సిస్టమ్ వాళ్ళకుంది. రీతు చాలా పావులు గదిపింది. చాలా పావులు గదిపినప్పుడు శ్రీజ, పవన్ మధ్య ఒక కన్వర్జేషన్ అయింది. ఏమని? ఇక్కడ విచిత్రం ఏందంటే అసలింత జరగడానికి శ్రీజ కూడా కారణం అనిపించింది ఒక పర్సెప్షన్‌లో. అంటే అన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఈ గేమ్‌లో చెప్పలేము. అంటే నువ్వు ఏ వ్యూ పాయింట్ అని చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక వ్యూ పాయింట్ చెప్పు. నాతో డిబేట్‌కి కూర్చో. నీ వ్యూ పాయింట్ తప్పు అని చెప్తా నేను. ఇప్పుడు నేను ఒక వ్యూ పాయింట్ చెప్తే, అట్టెందుకురా ఈ యాంగిల్ ఆలోచించు. తప్పు కదా! అన్నట్టు. అంటే ఏ రకంగా చెప్పినా కొట్టుడే. ఈరోజు ఎపిసోడు ఏ రకంగా చెప్పినా కొట్టుడే. అసలు పవన్ కళ్యాణ్ బాధలో కూడా అర్థం లేదనేటట్టు కూడా వస్తాయి. ఎందుకని? దానికి తగ్గ పాయింట్ ఉంది. అది కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ శ్రీజ, పవన్ మాట్లాడుకున్నప్పుడు శ్రీజ ఏమంటది ఫస్టు, "నేను రీతుకి సపోర్ట్ చేస్తానురా. నేను రీతుని తీయాలనుకుంటున్నాను. నేను రీతుని తీయాలనుకుంటున్నాను" అని శ్రీజ అంటది. పవన్ ఏమంటాడు, "నేను రీతుకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను" అంటాడు. జాగ్రత్తగా వినండి. పవన్ ఏమంటాడంటే, "నేను రీతుకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా" అంటాడు. నువ్వు రీతుకి సపోర్ట్ చేసే ప్రాసెస్‌లో ఎవరిని తీయాలనేది చెప్పలా. ఇక్కడ ఎవరిని తీయాలనేది క్లారిటీగా చెప్పింది శ్రీజ. నువ్వు రీతుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే దాని మీనింగు కళ్యాణ్‌ని తీయొచ్చు, ఇమ్మాన్యుల్‌ని తీయొచ్చు, రాముని తీయొచ్చు. కదా! అక్కడ శ్రీజ పాయింట్ అదే. పోనీ నేను డైరెక్ట్‌గా రీతుని ఎలిమినేట్ చేస్తానని చెప్పాను. నువ్వు రీతుని సేవ్ చేస్తానన్నావు. దట్ డజంట్ మీన్ కళ్యాణ్‌ని ఎలిమినేట్ చేస్తావని కదా! అంటే నేను ఇప్పుడు ఇండైరెక్ట్‌గా చెప్పినట్టే కదా నీకు అన్నట్టన్నాడు. అంటే ఇక్కడ అసలు శ్రీజ ఫస్ట్ పాయింటే ఎత్తకపోతే ఆ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేది కాదేమో. సరే వచ్చినా లేకపోయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఈయనేమంటాడు పవను, "నాకు మీరు ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ నువ్వు" అంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ రీతు. ఒప్పుకుంటా. సెకండ్ ప్రయారిటీ నేనన్నప్పుడు, ఇప్పుడు నలుగురున్నారు గదా! నలుగురిలో మేమిద్దరం ప్రయారిటీస్ అన్నప్పుడు, ఫస్ట్ రీతు, సెకండ్ నేను గదా! మిగిలినోళ్ళు థర్డ్, ఫోర్త్ ప్రయారిటీసే గదా! వాళ్ళలో తీసేయాలి కదా! అన్నట్టు అంటాడు. అది మంచి లాజికల్ పాయింటే. ఓకేనా? అది మంచి లాజికల్ పాయింటే. లాజికల్ పాయింట్ అని పవన్ కళ్యాణ్ వైపు సైడ్ తీసుకునే లోపు ఇంకో పాయింట్ వస్తది. పవన్ కళ్యాణ్ తప్పని. అది కూడా చెప్తాను ఆగండి. అంటే ఇతనేమంటాడంటే, "లేదురా తర్వాత ఒక్కోసారి ఆహ్, నువ్వుంటే మళ్ళా రీతూకి అడ్డమనుకున్నాను. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ గదా! ఇప్పుడు ఈయన బాధేంది? అసలు పవన్ కళ్యాణ్ తీయపోతే ఓకే. ఆ తర్వాత ఏదన్నా శ్రీజకి ఛాన్సొస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీయపోతే, పవన్ కళ్యాణ్ బలంగా లాగగలడు దాన్ని కెప్టెన్సీ కంటెండర్‌లో. నువ్వు చాలా స్ట్రాంగ్ గదా! నువ్వుంటే రీతూకి ఎఫెక్ట్ అయ్యిద్దనుకున్నాను అన్నట్టు అంటాడు ఇక్కడ ఇతను. ఎందుకని పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ గాకపోతే, ఆ తర్వాతొచ్చే రౌండ్స్‌లో మ్యూజిక్ ఆపేలోపు వెళ్లి ఆ స్క్వేర్ బాక్స్‌లో పెట్టొచ్చుగా. వాళ్ళు లాక్కొని ఎళ్ళిపోవచ్చుగా. సో, అదే ఫస్టే ఇతన్ని తీశారనుకో ఈజీ అయిపోద్దిగా టాస్కు అన్నట్టు. అక్కడ ట్రిగ్గర్ అయ్యిద్ది. అంటే ఏందిరా ఫస్ట్ వారం నుంచి చేసినయన్ని చెప్తాడు. నీకోసం ఇన్ని చేశాను, అన్ని చేశాను ఇదేరా నువ్వు అర్థం చేసుకొని ఫైర్ అవుతాడు. ఇక్కడ తనూజ వస్తది. అరే! నిన్ను, రీతూని పక్క పక్కన పెట్టి ఆడిని సేవ్ చేయమంటే రీతూనే సేవ్ చేస్తది గానీ నిన్నెట్ట సేవ్ చేస్తార్రా? అది ఎవరికైనా ఇదే గదా! అన్నట్టు ఏదో చెప్పడానికి ట్రై చేస్తది. ఆ బాధనేది అనుభవించినోడికి తెలుస్తది. అనిపించినోడికి ఏం తెలుస్తది? ఆయన బాధలో ఉన్నాడు. నిజమది. రీతు చేసిన కొన్ని యాక్ట్స్ కూడా బాగల. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ ఈ యాంగిల్‌లో చూసినప్పుడు డీమాన్ పవన్ తప్పు, రీతు తప్పు అనిపిస్తుంది గదా! రీతు ఈయనకి సైగ చేయటం, రీతు గేమ్‌లో ముందుగానే అంటే అందుకే చూడండి 'బిగ్ బాస్' కూడా సామాన్యుడు కాదు. చెవులో ఊదేది కూడా చెవులో ఊదేది కూడా ఇప్పుడు హిందీ డైలాగ్ లేదన్నా, తమిళ్ డైలాగ్ లేదా, కన్నడ డైలాగ్ లేదన్నా
ఈ సబ్‌టైటిల్ ఏసాడంటే అర్థం ఉంది. చెవులో ఊదేది కూడా ఏసాడంటే, ఆ రీతు అన్నది తెలియాలని. "ఏ కళ్యాణ్‌టి, కళ్యాణ్‌టి" అంటుంది. అక్కడ నుండి అంటుంది. క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. అదొకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ తప్పు ఏందని నేను అంటానంటే, పవన్ కళ్యాణ్ రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ బాత్రూమ్‌లో ఒకసారి ఏమంటాడంటే, బాత్రూమ్ దగ్గర రీతుతో, నేను నమ్ముతుంది శ్రీజ ఒక్కరినే. శ్రీజ ఒక్కరినే నేను నమ్ముతున్నాను. గేమ్ ముందు. ఇంకెవ్వరు నాకు సపోర్ట్ చేయరు అన్నట్టు అంటాడు. అలా అన్నప్పుడు శ్రీజ ఒక్కరినే నువ్వు నమ్ముతున్నప్పుడు ఓకే. అక్కడ పవన్ ఫస్ట్ బజర్ కొట్టి గంట మోగించి డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు బిందాస్‌గా ఎందుకున్నావు? ట్రై చేసి పెట్టాలి గదా! ఇప్పుడు నెక్స్ట్ శ్రీజ కొట్టినప్పుడు ఇమ్ము ట్రై చేస్తాడు. ఏమో ఈ అమ్మాయి నా పేరు చెప్పిద్దో చెప్పదో హాఫ్ ఆఫ్ ది డౌట్ ఎందుకన్నట్టు. నువ్వు అసలు ఎక్కడ ట్రై చేసినట్టు కనిపియలా. ఎందుకని లాగొచ్చు కదా! అంటే ఏదో ఒక మూల పవన్ కూడా సపోర్ట్ చేస్తాడని ఉంది. మళ్ళా ఇంకో సందర్భంలో ఇది గూడా అంటాడు. ఏమంటాడు? నాకిక్కడుంది ముగ్గురే ముగ్గురు. శ్రీజ, పవను ఆ తర్వాత ఇంకొక పేరు ఎవర్రా? రీతూను. ఈళ్ళ ముగ్గురే. ఈళ్ళ ముగ్గురిలో వాడు గాబట్టే నేనంత బిందాస్‌గున్నాను. వాడు బెల్ గొట్టేసరికే. లేపోతే నేను గేమ్ ఆడకపోయానా? అని ఒకసారి అంటాడు. ఒకసారేమో శ్రీజ ఒక్కటే నేను అనుకున్నాను అన్నట్టు అంటాడు గేమ్ ముందు. ఇక్కడ రకరకాల మాటలు నువ్వు ఏ మాట మాట్లాడినా చిత్తడైపోద్ది ఈరోజు. ఏ మాట మాట్లాడినా దానికి సపోర్టింగ్‌గా ఇదుంటది. ఇక్కడ ఈళ్ళేమంటారు? అసలు ఇంత జేశాక సరే శ్రీజ మాట మీదుందా? శ్రీజ ఏంది? రీతూని చేస్తానని జెప్పి సెకండ్ శ్రీజకి ఛాన్స్ ఇవ్వంగానే పోయి ఇమ్మాన్యుల్ జేసింది. ఆమె దానికి చెప్పిన స్టోరీ ఏంటి? నేను చేద్దాం అనుకున్నాను మామూలుగానే నాకక్కడికెళ్ళంగానే స్పాంటేనియస్‌గా అయ్యో! లాస్ట్ టైమ్ అయ్యాడు గదా! ముందు తెలీదా? అంత తక్కువ బుర్రేం గాదుగా శ్రీజది. ముందు తెలీదా ఆమెకి? సో, చే ఇమ్మాన్యుల్‌నే తీసేస్తాను అన్నది తెలీదా? తెలుసు. ఎందుకని ఒక మాట ఉంచుకోవాలి మళ్ళా. ఎందుకంటే ఈళ్ళందరూ క్లోజ్ బడ్డీసే గదా! ఎప్పుడైనా. ఇమ్మాన్యుల్ ఏమో వాళ్ళ దగ్గర ఎక్కువుండడు. మళ్ళా "అరే రీతు చూసావా? నువ్వు ఆడినట్టు గేమ్ నేను ఆడలేదురా. నేను పైకెళ్ళినన్నా నా టర్న్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుల్‌నే తీశారా" అని ఒక మాట ఉంచుకోవాలి ఈళ్ళు. ఇది ఈ తొక్కలో గేమ్. ఒకవేళ ఈ శ్రీజ ముందే నేను రీతుని తీయను అనుంటే ఏమో వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేదేమో. ఇప్పుడు 'డెమన్ పవన్' అనేదేంది? గేమ్‌లో నాతో పాటు ఈక్వల్‌గా పరిగెత్తేది ఆమెరా శ్రీజ. ఒకవేళ శ్రీజకి ఛాన్స్ వస్తే ఫస్ట్ రీతుని తీసేస్తది. రీతుని తీసేస్తే నాకు. రీతు నా ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు అంటాడు. సో, గేమ్ ముందుకెళ్ళాలంటే అపోనెంట్ నువ్వే గదా! ఎక్కువ అన్నట్టు. ఇతనేంది ఒరేయ్! మిగిలినోళ్ళసల ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లో నువ్వున్నా, రీతు ఉన్నా, తనూజ ఉన్నా, వీళ్ళుండి మిగిలినోళ్ళందరూ ఉంటే నేను ఫస్ట్ వాళ్ళని తీస్తాను కదరా! అన్నట్టు కళ్యాణ్ అంటాడు. అక్కడ గొడవ ఈళ్ళిద్దరికి. సో, హరీష్ ఒక మ హరీష్ ఒక మంచి మాటంటాడు. నన్ను గెలిపి అంటారిక్కడ అందరూ. సో, వాళ్ళని వాళ్ళు ఎలా గెలిపియాలనుకుంటారో, మిగిలినోళ్ళు గూడా వాళ్ళకి నచ్చినోళ్ళని వాళ్ళు గెలిపియాలనుకుంటారు గదా! అంటాడు. ఏసేసాడు. ఎక్సలెంట్ పసక్కసల. అది నిజమే గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌కి' రీతు అంటే ఇష్టం. అంటే వాళ్ళు ఎలా ఆడారా? చెడుగా ఆడారా? మంచిగా ఆడారా? మనకి ప్రోమోలు చూసినప్పుడు చాలా ఎమోషన్‌కి గురయ్యాం. పాపం అనుకున్నాం. కానీ లైవ్ చూసాక కొన్ని. ఇప్పుడు ఆయనకి ఆమె ప్రయారిటీ. నీకలా అనిపించిందనుకో టిట్ ఫర్ టాట్ లాగుండు. ఎక్కువ సార్లు మోసపోవద్దు. కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఇది గేమ్‌లో. ఆ! ఇప్పుడు తనుజ వచ్చి చెప్పినా, ఎవరొచ్చి చెప్పినా నువ్వు నమ్మొద్దు. ఈటి వరకే తీసుకో. ఇంక్లూడింగ్ శ్రీజ కూడా గేమ్ ఆడిందేమో నీతోటి. ఏమో ఇట్లా చేస్తే తెలీదు గదా! ఎవరు మళ్ళీ ఇప్పుడు శ్రీజ ఏమంటుంది? ఒరేయ్! నేను పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ ఉందాం అనుకున్నానురా. పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ ఉందాం అనుకున్నాను. మిగిలిన ఎవరినైనా తెద్దాం అనుకున్నాను అన్నట్టు ఆమె అంటుంది. ఈ మాటకి ఇప్పుడేం ఫస్ట్ నుంచి రీతు అంటే భయపడి ఫస్టే వాళ్ళకి పవన్ కళ్యాణ్ తీసేస్తే, చూడరా నీ మీద వాళ్ళు దెబ్బేశారు. ఇక్కడ సపోర్ట్ చేసింది నేను ఒక్కరిదాన్నే గదా నీకు అన్నట్టు ఒక ఈక్వేషన్ గూడా ఉండొచ్చేమో మైండ్‌లో. ఎందుకంటే ఈమె అటువంటి గేమ్ చాలా ఆడింది. అపోనెంట్ అయినా సరే సంజనాని గెలిపియటం ఇట్లా. లేకపోతే అప్పటి వరకు ఉన్న ఒక్క మాట అందరితో చెప్పి, నేను రీతుని తీసేస్తాను. అక్కడ పోయి టక్కని ఇమ్ముని తీసేయటం ఏంటి? ఆ! సో, ఆ పరంగా చూస్తే శ్రీజది తప్పయిద్ది. ఇక్కడ అన్ని యాంగిల్స్‌లో అందరూ తప్పులన్నట్టే అనిపిస్తారు. నేను చెప్పా కదా! అందుకే ఓవరాల్ అంటే ఇంక చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి చెప్పాలంటే. చెప్పాలంటే తెల్లారుద్ది. అన్ని పర్మిటేషన్స్ ఉన్నాయి ఈ గేమ్‌లో. ఎవరెవరు ఎలా ఆడారు? ఏంటి? వాళ్ళు మాట్లాడిన పాయింట్స్‌ని బట్టి. ఆ! సో, ఇప్పుడు ఆయన ఒకటే అంటాడు పవన్ కళ్యాణ్ ఏమంటాడు? "నా టీమ్‌లో ఉంది తక్కువ మంది. ఉండేది మీ ఇద్దరే. మిగిలినోళ్ళందరూ అటున్నారు. సో, ఖచ్చితంగా అటుంటే నాకు ఎక్స్‌పెక్ట్ జేయరు. అటున్నోళ్ళు నాకు హెల్ప్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయను. మీరు అనుకున్నోళ్ళు తప్పు చేశారు" అన్నది ఆయన బాధ. ఆ బాధలోనే కొంచెం గట్టిగా మాట్లాడతాడు. "నువ్వు నన్ను మోసం చేశావంటాడు." ఆ బాధైతే ఉంటది. ఖచ్చితంగా ఈ లాజిక్‌లు, తొక్క, తోళ్ళు ఇయన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ బాధలైతే అర్థముంది. దెబ్బేసినట్టే ఈళ్ళు. ఇతను చాలా, చాలా కన్నింగ్. డిమాండ్ డిమాండ్ పవన్ అంత తక్కువోడు గాదు. చాలా డేంజరు.
ఓకే. ఇంకా 'ధీమాన్ పవన్', 'రీతు', 'తనూజా'ల్లో కొంచెం 'తనూజా'కి బెటర్ మార్క్స్ ఇవ్వచ్చు. ఎన్నన్నా గాని కొంచెం ఆ ఇదుంటది 'తనూజా'లో. అరే! మనోడే కదా! మన ఫ్రెండ్ గదా! అన్నట్టు. 'తనూజ' ఏందంటే మన ఫ్రెండ్ అన్నప్పుడు మన ఫ్రెండ్‌కి అంత తొక్కేద్దాం అన్నట్టు ఉండదు. సో, ఇది ఈ ఈక్వేషన్స్ పరంగా. ఓకే. బట్ 'భరణి' మాత్రం ఎక్కేసాడబ్బా! ఈరోజు జూసారా? ఈరోజు జూస్తే ఎపిసోడ్ స్టార్ట్ ఒక దాంతో స్టార్ట్ అయింది. ఎపిసోడ్ ఎండ్ ఒక దాంతో ఎండ్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ ఏమైంది? ఎపిసోడ్ స్టార్ట్‌లో రాము డైలాగ్‌తో స్టార్ట్ చేస్తాడు. ఏమంటాడు? నాకు దేవుడిని నమ్ముతాను. నాకు దేవుడంటే చాలా ఇది. కానీ ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో నా దేవుడు భరణి గారే అంటాడు. చివరికి ఆయన చేతుల్లోనే రాము కెప్టెన్ అవుతాడు. డెరైవ్ చేసేసాడు. ఫస్ట్ డైలాగ్‌కి, లాస్ట్ డైలాగ్‌కి. దేవుడున్నాడు అని. ఇమ్ము చాలా బాధపడతాడు. సంజన వచ్చి "ఏమిరా బాధపడుతున్నావు? అది ఇది పోనీలేరా, పోనీలేరా" అంటది. ఇప్పుడు అదొకటి. నెక్స్టు ఇమ్మాన్యుల్‌కి ఈ సంజన వల్ల తలనొప్పులు గూడా వస్తున్నాయా? అనేది గూడా తలనొప్పే. ఇప్పుడందరూ ఏంది ఇమ్మాన్యుల్‌ని ఆమె ఏదైనా తప్పు చేస్తే నీకు తెలుసు అన్నట్టు అనుకుంటున్నారు. ఇమ్మాన్యుల్ పాపం చెప్తా ఉన్నాడు. "అదేమి లేదు స్వామి ఆమెకి నాకు సంబంధం లేదు. ఆమె ఏది చేసినా నా మీదకొస్తున్నారు. ఆమె ఇండివిడ్యువల్ గేమ్ ఆమె ఆడుకుంటుంది" అన్నట్టు చెప్తున్నాడు. ఎందుకని భరణి గూడా అదే అంటాడు. ఆ! అదొకటి. ఇంకొక పాయింట్ ఏందంటే ఆహ్, ఒక్క సెకండ్. ఇప్పుడు ఇంకోటి గమనిస్తే చాలామంది లవ్ స్టోరీలు చెప్పారక్కడ. ఓయమ్మ! చాలా మంది లవ్ స్టోరీ. 'హరిత హరీష్' లవ్ స్టోరీ చెప్తాడు. చాలా మంది లవ్ స్టోరీ చెప్పిన ఒక 'ఇమాన్యుల్' లవ్ స్టోరీ ఏసాడు. 'ఇమాన్యుల్' లవ్ స్టోరీ జమ్మనింది నాకైతే. వామ్మో! ఇంతుందా అన్నట్టు. ఒక డాక్టర్ అంట, చూడకుండానే ఫోన్స్‌లోనే లవ్ అంట. అసలేనంటే చాలా ఇదంట. ఈయనైతే తిట్టేసేవాడంట. ఆ! అసలా అన్నీ బాగుంటే పదో వారం ఆమెను రమ్మంటున్నాడు. అంటే ఇదొక ట్విస్ట్ ఇప్పుడు కొత్తగా. నేను ఆమె కోసమే ఆడుతున్నాను. కప్పు తీసుకెళ్ళి అంటే అంత అదే సినిమాలో డైలాగ్ ఉంటది కదా! అంతా అయిపోయాక భలే చెప్పావురా సస్పెన్స్ పెట్టి అన్నట్టు ఒక డైలాగ్ ఉంటది. అదేదో బ్రహ్మానందం. ఇదన్నమాట సంగతి అన్నట్టు. అంతా స్టోరీ అంతా చెప్పాక అసలు నేను ఇక్కడికొచ్చింది 'బిగ్ బాస్' కప్పు కొట్టి ఆమె చేతిలో పెట్టడానికి అన్నట్టు అంటాడు. అట్‌లీస్ట్ అంత జర్నీ ఉన్నా లేకపోయినా చివరిలో మనకి ఫ్యామిలీ వీక్ దాకుంటే నువ్వు మాత్రం రా. మీ అమ్మ పర్మిషన్ తీసుకొని నువ్వు రా అంటున్నాడు. ఏదో చాలా ప్లాన్ చేసాడు బిగ్ బాస్ ఈ సీజన్‌లో. ఆ! ఆహ్, సంజన బిడ్డని తీసుకొచ్చేది ఒక ప్లాన్ ఉంటది. ఇమ్మాన్యుల్ లవర్ ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చాడు. ఇది దీని గురించి చర్చలు స్టార్ట్ అవుద్ది. ఇమ్మాన్యుల్ లవర్ ఎవరు? ఇమ్మాన్యుల్ లవరు డాక్టర్ అంట. ఏంటి? ఏం జరిగింది? అసలేం జరిగింది? అనే థంబ్‌నెయిల్స్‌లో ఫుల్ ఇదుంటది. ఓకే. ఇదొకటి. ఇదొక మెయిన్ అబ్జర్వేషను. ఇంకో సెగ్మెంట్ ఏందంటే మనం మాట్లాడుకోవాల్సొస్తే లాస్ట్ సెగ్మెంటు ఈ చిన్న చిన్న టాస్క్‌లొస్తాయి. ఈ హీరోలొచ్చిపోయేది అయేదో గేమ్‌లు ఆడతారు. అయి పక్కన పెట్టండి. ఏదో గేమ్ ఆడతారు. అయి మనకనవసరం లే. రివ్యూకి సంబంధం లేని పాయింట్స్ అవి. లాస్ట్‌లో ఇమ్మాన్యుల్ అండ్ తనూజ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏం ఏం మాట్లాడుకుంటుంటారంటే తనూజ ఏమంటదంటే నాకు వేరే వాళ్ళతో గొడవైనప్పుడు అంటే సంజనాతో గొడవైన ఇట్లా సంజనాతో నాకు గొడవైనప్పుడు అసలు ఏమీ సపోర్ట్ లేడురా ఆయన. డిమాండ్ పవన్ అప్పుడే చెప్పారురా. నీకసలు అర్థమవుతుందా ఆయనంటే ఏంటో? కనిపించేంత ఇదేం గాదు. మీ అయ్యగారు పెద్ద ముదురు అంటే నేను చెప్తున్నా. మీ నాన్నగారు పెద్ద ముదురు అన్నట్టు జెప్పి, ఈ విషయం ఇప్పుడు నేను నీకు చెప్తే ఆయన గురించి, ఆయన వెనకాల నీకు చెప్పినట్టుంటది. బట్ నేనలా చేయను. నేనేం జేస్తాను, నామినేషన్ పాయింట్స్‌లో గట్టిగా పెడతాను ఆయన మీద అన్నట్టు అంటాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమంటది ఆ! నాకు గూడా అవునవును. చాలా మంది చెప్తున్నారు ఆయన గురించంటే, ఇమ్ము గూడా అంటాడు. "మీ నాన్న అంత తక్కువోడేం గాదమ్మా. మీ నాన్న పెద్ద ముదిరమ్మా. రేపు జూస్తావుగా మీ నాన్న మీద చాలా నామినేషన్ పాయింట్స్ ఉన్నాయమ్మా" అన్నట్టు చెప్తా ఏదైనా 2 గ్రూపులొచ్చినప్పుడు భుజం మీద చెయ్యేసి, "ఇమ్మాన్యుల్ తెలుసుగా నా గురించి. సో, నేనైతే నిన్ను నామినేట్ చేయను ఇమ్మాన్యుల్" అన్నట్టు అంట. అంటే దాని మీనింగ్ ఏందిరా అంటది. దాని మీనింగ్ ఏమి లేదు. నేను నిన్ను జేయట్లేదు కాబట్టి నువ్వు గూడా నన్ను జేయొద్దు అని. ఇట్లా సెటప్ ఏర్పరుచుకుంటాడాయన. పెద్ద ముదురు. ఇక్కడ ఈళ్ళు మాట్లాడుతుండంగానే ఆయన అక్కడ వాళ్ళ చిన్న కూతురు ఆమె పేరేం పేరు? అబ్బా! ఏం పేరురా అమ్మాయి పేరు ఆ! ఆ! దివ్య నిఖిత సారీ. ఆమెతో మాట్లాడుతా ఉంటాడు. అది జూపిస్తాడు. కొంచెం అది గూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో కామెడీగా బిట్లు జరుగుతాయి. ఆ! నాకు నువ్వు అదేదో ఫ్రూటో దేనికోసమో పప్పాయో ఏదో పప్పాయా? అదేరా ఒకటి నాకు డబ్బా ఇవ్వలేదు డాడీ. ఆ! ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ ఇవ్వలేదు డాడీ అంటే, లేదమ్మా ఇదిగో అది ఇది అంటే, చిన్న కూతురొచ్చాక నిన్నెందుకు పట్టించుకుంటానులే. నా కూతురు ఆ! నా కూతురు బాండ్‌కి బ్రేక్ పడింది. ఇంకా వాళ్ళ బాండ్‌కి వేరే వోళ్ళొచ్చి ఎవరు పుల్లలు పెట్టబల్లేదులే. వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటారని కామెడీగా అనుకుంటారు. బట్ అది ఆ సీరియస్‌నెస్ అనేది లాస్ట్‌లో చూపిస్తాడు.
చూపిచ్చిమని నేను చెప్తా అంటే, నా మీద చెయ్యేసి కూడా ఇట్టంటాడు. ఆయన పెద్ద గేమర్ అని అందరికి అర్థమైపోయింది ఆయన గురించి. కానీ ఒక్కోసారి ఆలోచిస్తే అది సీరియస్‌గా గైస్ మీరు మాత్రం నన్ను క్షమించాలి. ఒక్కోసారి ఇది చెప్పాక "రేయ్! భరణి గారి గురించి ఏందిరా నువ్వట" అని మాత్రం నన్ను తిట్టొద్దు. దివ్యనికిత గారు చెప్పినట్టు ఈయనకి ఎక్కువ అనుకుంటున్నాడు గానీ ఆయనకి అంత సీన్ ఉందా? అంటే ఆయన ఏదో పెద్ద స్ట్రాటజీ పరుడు. ఇక్కడ చాలామంది కమెంట్ చేస్తుంటారు సోషల్ మీడియాలో. ఆయన ఒక 'నిఖిల్' లాంటి గేమ్. అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అంటుంటాడు 'నిఖిల్' విన్నర్ తెలుసుగా. ఆ తర్వాత ఒక 'బాలాదిత్య' లాంటి గేము. అది కాదు నాన్న, ఇది కాదు నాన్న చెడు ఎటువంటిది కోరుకోకుండా ఆడాలని చూస్తుంటారు. అంటే ఎదురు విషయాలు ఏమన్నా వచ్చినా గాని తగ్గిపోతా ఉంటారు. అది ఒక్కోసారి మనకి యాక్టింగ్ అనిపిస్తది. అట్లా ఏమన్నా వాళ్ళనేమన్నా ఆదర్శంగా తీసుకొని వచ్చాడా అన్నట్టు. మళ్ళా ఏంది నా కోపం ఒక ప్రళయం అంటాడు. ఆ! యుద్ధం అనేది రావాల్సొస్తే ఆ యుద్ధానికి అసలు తగ్గనంటాడు. బోలెడన్ని సినిమా డైలాగులు గూడా ఉంటాయి ఇతను. బేసికల్‌గా సీరియల్‌లో ఇటువంటి డైలాగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాస అయన్నీ తెలుసు వాళ్ళకి. సో, మొత్తానికి అది నేనొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా అన్నా గదా! ఇది. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చూపించా అంటే అబ్బా! ఇది ఫస్ట్‌లో చెప్పాలా. ఎపిసోడ్ లాస్ట్‌లో చెప్తున్నా రివ్యూలో. రివ్యూ లాస్ట్ దాకా చూసే వాళ్ళకి వరకే ఇది చేరుద్ది. అందుకని ఒక్కోసారి చివరిదాకా చూడండి రివ్యూ. ఇక్కడేమంటాడు ఈళ్ళిద్దరి కన్వర్జేషన్‌లో భాగంగా ఆయన మీద చాలా నామినేషన్‌లు పడతయి చూస్తుండు అని ఇమ్ము అన్నాడు. 'డేమాన్ పవన్' గూడా నామినేషన్ చేసి చెప్తా అన్నాడు అన్నట్టుంది. సో, ఇప్పుడిలా ఉన్నప్పుడు 'బిగ్ బాస్' ఆ బిట్ పర్టిక్యులర్‌గా చూపించినప్పుడు ఇటువంటిది చాలామంది ఎక్స్‌పెక్ట్ జేస్తారు. యెస్! భరణి మీద నామినేషన్. ఇంత ఎంతుగా ఎవరైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక నామినేషన్ భరణిదయిద్ది గదా! ఓకే. ఇటువంటి సిట్యుయేషన్ బ్రేక్ చేయడానికి ట్రై జేస్తారు జనరల్‌గా. జనరల్‌గా బ్రేక్ చేయడానికి ట్రై జేస్తారు. సో, ఖచ్చితంగా భరణి నెక్స్ట్ వీక్ నామినేషన్‌లో ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు. ఈళ్ళ కన్వర్జేషన్ చూస్తుంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు రాము, నాకు దేవుడు అంటున్నాడు. నాకు దేవుడు భరణి అంటున్నాడు. రాము చేతిలో రాము నీకొక సేవ్ ఆప్షన్ ఇస్తున్నాను. ఒకరిని సేవ్ చెయ్యి అంటే అందరి కెప్టెన్స్‌కి ఇచ్చినప్పుడు రాముకి ఇస్తే తప్పేముంది? రాము భరణిని కాకుండా వేరే వాళ్ళని సేవ్ చేస్తే అసలు రాము ఉండగలడా ఇంకా? చెవిలో జోరీగలాగా దంచుతానే ఉంటాడు భరణి గారు. ఎంత పని చేసావురా రాము! ఒక గాడ్ ఫాదర్ లాగా నీ అనుకుని నడిపిస్తే అని అంటాడా అనడా? సో, అట్లా. అంటే 'బిగ్ బాస్‌లో' కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు యుద్ధాలు జరిగినాయి గేమ్స్. ఇంత బాగా జరిగినాయి కెప్టెన్సీ టాస్క్‌లో. చాలా ఫిజికల్ టాస్క్‌లవి. ఎప్పుడైనా ఇంత యుద్ధాలు జరిగినప్పుడే లాస్ట్ ఫైనల్‌లో సపోర్ట్ గేమ్ పెడతాడు. అంటే ఆ యుద్ధాలకి, ఈ సపోర్ట్ గేమ్‌కి సంబంధం లేదు. చాలా జరుగుతాయి. ఇప్పుడు చూడండి ఈరోజు పెట్టిన టాస్కుల్లో ఎంతమందికి రీతూకి అండ్ కళ్యాణ్‌కి స్ప్లిట్టా? కళ్యాణ్‌కి, పవన్‌కి స్ప్లిట్టా? ఆ తర్వాత ఇమ్మాన్యూల్‌కి, శ్రీజాకి స్ప్లిట్టా? శ్రీజాకి అసలా మిగిలినోళ్ళిద్దరెవరు? రాము అండ్ ఆ! రీతు. ఇక్కడ ఇక్కడ చాలా వర్సెస్‌లొచ్చినాయా లేదా? పడకుండా. ఇప్పుడు 'భరణి' గారు సపోర్ట్ చేయలేదు స్ప్లిట్టా? 'భరణికి', 'రీతుకి'. రీతు 'భరణి' ఏదో కాయిన్ డైలాగులు కొట్టాడు. ఏమని? "నీకు నేనున్నానమ్మా రీతు. నువ్వు దీన్నసలు వేరే రకంగా తీసుకోవద్దు." అన్ని మంచి మాటలు చెప్పి ఏసేస్తాడు. ఇదే మాట దివ్యనికితో ఒకసారి అర్ధరాత్రి ముచ్చట్లో చెప్తాడు. "ఇప్పుడు నేను ఒకరిని నామినేట్ చేస్తాను. బట్ నువ్వు గమనించావో లేదో నేను డైరెక్ట్‌గా నామినేట్ చేయను. ఆ ముందు మంచి మాటలు చెప్పి నామినేట్ చేస్తా. ఎందుకంటే పగెందుకుంటదిక్కడ? అంతా ప్రేమ. మనిషి అంటేనే మంచి, మంచి అంటేనే మనిషి. అసలు మనుషులంటే మంచోళ్ళురా. ప్రేమరా." అన్న ప్రేమ తత్వం ఆయనది. బట్ జోక్స్ అపార్ట్ ఈ రోజు వరకు మాత్రం నాకు భరణి గారు నచ్చారబ్బా! ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చేది ఏం తెలుసా? నాకు 'బిగ్ బాస్' గేమ్‌లో కొంతమంది అని ఉంటారు గదా! అంటే పాపం వాళ్ళకి అవకాశాలు లేక చాలా అంటే ఎంతసేపటికి ఒక టాప్ 5, 6 మెంబర్స్‌ని చూపిస్తా ఉంటారు గదా! అటువంటి సిట్యుయేషన్‌లో లోలో ఉండేవాళ్ళు. ఒక సుమన్ శెట్టి, ఒక రాము, ఒక ఫ్లోరా ఇటువంటోళ్ళు మంచిగా ఏదైనా ఆడినప్పుడు వాళ్ళు పైకెళ్ళాలనుకున్నప్పుడు నా మనస్ఫూర్తిగా నాకెందుకో తెలియని ఆనందం ఉంటది. బీయింగ్ రివ్యూయర్‌గా అనుకోండి, నా రివ్యూలో ఒక ఆడియన్ గూడా దూరతాడేమో అట్లా అనిపిస్తది. అంటే చాలా సందర్భాల్లో. అందుకే నేను రివ్యూ చెప్పేటప్పుడు ఎక్కువ పోటీ పడే వాళ్ళ గురించే గాకుండా కిందుండే వాళ్ళ మీద కూడా నా మనసు అప్పుడప్పుడు ఎళ్తుంటది. ఎందుకంటే ఈరోజు చూడండి. ఈరోజు రాము విన్నింగ్‌ని ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి. సుమన్ శెట్టి అప్యాయంగా సెలబ్రేట్ చేసుకుంది. యెస్ అంటాడు. తర్వాత ఫ్లోరా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఫ్లోరాకి రీతు అంటే పడదు. అదొక యాంగిలు. ఎళ్ళంగానే రాము సూపర్ అంటది. ఇక్కడ ఈయన భరణి ఈ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఏందంటే, అబ్బా! రాము గెలిచాడా! మొహం వాడిపోద్ది తనూజాది. అసలితను ఏంటా రీతు గెలవలేదని. ఇంకా ఆ! సంజు గూడా అంటే సంజు రీతుకి సపోర్ట్ చేయటం హోల్ హార్టెడ్ సపోర్ట్ గాదురా ఆమె. మొన్న అంటది. నేను నీ కోసం త్యాగం చేశాను, జుట్టు త్యాగం చేశాను అది ఇది అన్నట్టు వస్తది గదా! సంజు మాత చాలా తెలివైంది.
ఇప్పుడు ఎలాగో ఫ్లోలో ఏమి ఓడిపోద్ది. నేను సపోర్ట్ చేసింది చేయకపోయినా ఓడిపోద్ది. ఏదో ఒక మాటేద్దాం ఆ రీతు సూపరమ్మా! కానీ లాగు రీతు కమాన్, కమాన్ రీతు రీతు అంటే ఆమెకొక మాట ఉంటది. "ఏయ్! చూసావా? నువ్వు నా మీద గ్రాటిట్యూడ్ చూపించావు. నీకు గుర్తుందా రీతు? నేను నిన్నొచ్చి నీ గేమ్‌కి సపోర్ట్ చేశాను" అన్నట్టు అంటదామె. ఇయన్నీ చిన్న చిన్న జిమ్మిక్స్‌లండి. ఓకే. ఇది మ్యాటర్. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.